గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గత వీడియోలో మనం ఓఎంసి ఆర్గానిక్ మెటాలిక్ కాంపౌండ్స్లో 18 ఎలక్ట్రాన్ రూల్స్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా అతి ముఖ్యమైనటువంటిది బ్రిడ్జింగ్. సో ఈ కార్బొనిల్ కాంపౌండ్స్లో బ్రిడ్జింగ్ బాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మ్యూ అనేటువంటి లెటర్తో మనం చూపిస్తాం. సో మన కార్బొనిల్ కాంపౌండ్స్లో మ్యూతో రిప్రజెంట్ చేసేటువంటి కొన్ని సింబల్స్ మీకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూ స్క్వేర్ హెచ్ అన్నాడు, మ్యూ స్క్వేర్ సిఎల్ అన్నాడు. ఓకే, మ్యూ స్క్వేర్ ఏహెచ్ పిహెచ్2, మ్యూ క్యూబ్ సిఎల్ అన్నాడు. అసలు ఈ మ్యూ స్క్వేర్ హెచ్, మ్యూ స్క్వేర్ సిఎల్, మ్యూ క్యూబ్ సిఎల్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ విల్ బి కంట్రిబ్యూటెడ్? సో మ్యూ స్క్వేర్ హెచ్ అన్నప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్లు కంట్రిబ్యూట్ అవుతున్నాయి, మ్యూ స్క్వేర్ స్క్వేర్లో ఎన్ని ఎలక్ట్రాన్లు కంట్రిబ్యూట్ అవుతున్నాయి, మ్యూ క్యూబ్ సిఎల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ కంట్రిబ్యూట్ అవుతున్నాయి. దిస్ నంబర్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు మ్యూ స్క్వేర్ సిఎల్కి మ్యూ క్యూబ్ సిఎల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అలానే మ్యూ సిఎల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మ్యూ సిఎల్లో how many electrons will be contributed, mu square Cl how many electrons will be contributed, mu cube Cl how many electrons will be contributed. So the contribution of number of electrons in this very important. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా చర్చిద్దాం. ఇప్పుడు చూడండి, మ్యూ స్క్వేర్ హెచ్ ఒకే ఒక ఎలక్ట్రాన్. మ్యూ హెచ్ కావచ్చు, మ్యూ స్క్వేర్ హెచ్ కావచ్చు, మ్యూ క్యూబ్ హెచ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఒక ఎలక్ట్రానే ఉంటుంది, వై. అలానే మ్యూ స్క్వేర్ సిఎల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మ్యూ క్యూబ్ సిఎల్లో 5 ఎలక్ట్రాన్స్ వస్తాయి, మ్యూ సిఎల్లో కేవలం ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. వై దిస్ డిఫరెన్స్? సో మ్యూ సిఎల్లో ఒక ఎలక్ట్రాన్ అంటున్నాను, మ్యూ స్క్వేర్ సిఎల్కి వచ్చేసరికి ఏంటంటే 3 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూట్ జరుగుతుంది అంటున్నాను, మ్యూ క్యూబ్ సిఎల్లో 5 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ జరుగుతుంది అంటున్నాను. అలానే మ్యూ స్క్వేర్ ఏహెచ్ పిహెచ్2లో 3 ఎలక్ట్రాన్స్ కంట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎందుకు? మ్యూ స్క్వేర్ హెచ్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ అంటున్నాం, ఈ వేరియేషన్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? ఓకే, లెట్ us see. చూడండి, నౌ లెట్ us see. మ్యూ స్క్వేర్ హెచ్లో 1 ఎలక్ట్రాన్ అంటున్నాం, 3 ఎలక్ట్రాన్స్ అంటున్నాం, ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ మైనస్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు హెచ్ మైనస్ అన్నప్పుడు హైడ్రోజన్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, మైనస్ అన్నప్పుడు ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది, కాబట్టి ఇక్కడ ఒక పేర్ జరిగింది. ఈ పేర్ అనేది మెటల్కి డొనేట్ చేయగలుగుతుంది. ఓకే, సో ఎం డాష్ హెచ్. సో న్యూట్రల్ గినక అయినప్పుడు ఒక ఎలక్ట్రాన్ అంటున్నాం, ఇక్కడ హెచ్ మైనస్ ఉన్నప్పుడు 2 ఎలక్ట్రాన్ అంటున్నాం. సో న్యూట్రల్ అన్నప్పుడు ఏంటంటే హైడ్రోజన్, దెర్ ఇస్ నో చార్జ్, ఓన్లీ 1 ఎలక్ట్రాన్, కాబట్టి ఒక ఎలక్ట్రాన్ మాత్రమే కంట్రిబ్యూట్ అవుతుంది, కాబట్టి న్యూట్రల్ మెథడ్లో ఒక ఎలక్ట్రాన్, హెచ్ మైనస్లో 2 ఎలక్ట్రాన్స్ అనేది కంట్రిబ్యూషన్ జరిగింది. ఓకే, నౌ వి డిస్కస్డ్ అబౌట్ న్యూట్రల్ మెథడ్. హెచ్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది, మెటల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, సో బాండ్ ఫార్మేషన్ జరిగింది, ఎం డాష్ హెచ్ ఉంది. సో కంట్రిబ్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్, ఓన్లీ 1 ఎలక్ట్రాన్. సో నౌ మ్యూ స్క్వేర్ హెచ్ అంటున్నారు. మ్యూ స్క్వేర్ హెచ్ అన్నప్పుడు ఏంటంటే 2 మెటల్లు కంట్రిబ్యూషన్ జరగాలి. సో 2 మెటల్స్ ఇక్కడ ఓవర్లాప్ అవ్వాలంటే హైడ్రోజన్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్స్ మాత్రమే ఓవర్లాప్ అవుతుంది, కాబట్టి సో 1 మెటల్ వచ్చినా, 2 మెటల్ వచ్చినా, 3 మెటల్స్ వచ్చినా, దట్ ఈస్ నథింగ్ బట్ ఎం హెచ్ అన్నా, ఎం స్క్వేర్ హెచ్ అన్నా, ఎం క్యూబ్ హెచ్ అన్నా, M4H అన్నా ఓన్లీ ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది, కాబట్టి ఇట్స్ ఆల్వేస్ 1 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్. ఓకే, సో హెచ్ మ్యూ డాష్ హెచ్ అన్నా, మ్యూ స్క్వేర్ హెచ్ అన్నా, మ్యూ క్యూబ్ హెచ్ అన్నా,
మనం ఎన్ని ఎలక్ట్రాన్లు కంట్రిబ్యూషన్ జరిగాయంటే ఓన్లీ 1 ఎలక్ట్రాన్ అనే చెప్పాలి. దేర్‌ఫోర్ హెచ్ చూడండి మ్యూ క్యూబ్ హెచ్, మ్యూ స్క్వేర్ హెచ్, మ్యూ 1 హెచ్ ఏది తీసుకున్న కంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఇన్ ద న్యూట్రల్ మెథడ్. అంటే దాని మీద ఛార్జ్ ఏమి లేదు, న్యూట్రల్ హైడ్రోజన్ మాత్రమే మనం తీసుకున్నాం. ఓకే రైట్. నౌ లెట్ us see క్లోరిన్. ఇప్పుడు క్లోరిన్ న్యూట్రల్ మెథడ్లో మనం చూస్తున్నాం కాబట్టి క్లోరిన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంటుంది, 3 పెయిరింగ్ ఎలక్ట్రాన్స్కి ఇలా ఉంటుంది. సో ఒక్క మెటల్ గినకి వచ్చినట్లయితే టర్మినల్ సిఎల్ అనుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఒక్క మెటల్తో మాత్రమే కంట్రిబ్యూషన్ జరిగినప్పుడు ఏంటంటే ఒక ఎలక్ట్రాను. మ్యూ స్క్వేర్ సిఎల్ అన్నప్పుడు 2 మెటల్స్, ఒక మెటల్ ఆల్రెడీ ఇట్లా అయిపోయింది. ఇక రెండో మెటల్ ఏం చేస్తుందంటే ఒక లోన్ పేర్ ఉంటుంది కాబట్టి ఆ ఎలక్ట్రాన్ కంప్లీట్గా యాక్సెప్ట్ చేసింది. కాబట్టి 2 మెటల్స్ కనుకుంటే మనం మ్యూ స్క్వేర్ సిఎల్ అంటున్నాం కాబట్టి మ్యూ స్క్వేర్ సిఎల్లో 3 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఎలా? ఇక్కడ ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్, 2 + 1 3 కాబట్టి 3. ఒకవేళ ఇంకొక మెటల్ కనుక వచ్చినట్లయితే మ్యూ క్యూబ్ సిఎల్ అంటాం, మ్యూ క్యూబ్ సిఎల్. సో మ్యూ పవర్ 3 అంటున్నాడు అంటే 3 మెటల్స్ కంట్రిబ్యూషన్ జరుగుతుంది. దేంతో? క్లోరిన్తో. కాబట్టి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్, 2 + 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఎలక్ట్రాన్. కంట్రిబ్యూషన్ ఎంత? 5 ఎలక్ట్రాన్. ఒకవేళ ఇక్కడ ఇంకొక మెటల్ కూడా వచ్చినట్లయితే ఎం పవర్ మ్యూ పవర్ 4 సిఎల్ అన్నట్లయితే అప్పుడు 7 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యూ సిఎల్, మ్యూ స్క్వేర్ సిఎల్, మ్యూ క్యూబ్ సిఎల్. క్లియర్ రైట్. అలానే పిఆర్3, ఏఎస్ఆర్3, ఎస్బిఆర్3 అంటే 5th గ్రూప్ సంబంధించినటువంటి ఎలిమెంట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే సో ఫాస్ఫరస్ చుట్టూ 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఆర్సెనిక్ చుట్టూ 3 ఆల్కైల్ గ్రూప్ ఉన్నాయి, యాంటిమోనీ చుట్టూ 3 ఆల్కైల్ గ్రూప్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏఆర్3 అనేటువంటి జనరల్ ఫార్ములాతో మనం చూపించినట్లయితే ఏ ఈజ్ నథింగ్ బట్ 5th A గ్రూప్ ఎలిమెంట్స్, 5th A గ్రూప్ ఎలిమెంట్స్. ఇప్పుడు చూడండి మరి 5th A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే బ్యాలెన్స్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 3 ఎలక్ట్రాన్స్ ఏంటంటే 3 ఆల్కైల్ గ్రూప్స్కి వెళ్ళిపోయింది. ఇక 2 ఎలక్ట్రాన్లు మిగిలాయి కాబట్టి దట్ ఈస్ 1 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. సో 1 లోన్ పేర్ ఎలక్ట్రాన్ కంట్రిబ్యూట్ విత్ 1 మెటల్ దట్ ఈస్ నథింగ్ బట్ మ్యూ డాష్ ఏఆర్3. ఒకవేళ 2 మెటల్తో కనుక అయినట్లయితే మ్యూ స్క్వేర్ ఏఆర్3. ఒకవేళ 3 మెటల్స్ అయినట్లయితే మ్యూ పవర్ 3 ఏఆర్3. సో 2 మెటల్స్ ఉన్నా, 3 మెటల్స్ ఉన్నా, 1 మెటల్ ఉన్నా ఇక్కడ కేవలం ఓన్లీ 1 లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఆ ఒక్క లోన్ పేరే మాత్రమే పార్టిసిపేట్ అవుతుంది. కాబట్టి ఆల్వేస్ 2 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ విల్ బి టేక్స్ ప్లేస్. కాబట్టి ఇక్కడ పిఆర్3 కానీ, ఏఎస్ఆర్3 కానీ, ఎస్బిఆర్3 కానీ బాండింగ్లో కనుక పార్టిసిపేట్ అయినట్లయితే విత్ 1 మెటల్, 2 మెటల్, 3 మెటల్స్ మనం ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ ఎంత జరుగుతుంది అంటే ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే కంట్రిబ్యూషన్ జరిగింది. అలానే ఇప్పుడు ఏఆర్2 దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ 5th గ్రూప్ ఎలిమెంట్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ. అయితే 5th గ్రూప్ అన్నాం కాబట్టి వ్యాలెన్స్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 5 ఎలక్ట్రాన్స్లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇక్కడ 2 ఆల్కైల్ గ్రూప్తో పార్టిసిపేట్ అయింది కాబట్టి ఇక 3 ఎలక్ట్రాన్స్ మిగులుతాయి. కాబట్టి ఆ 3 ఎలక్ట్రాన్స్ మనం ఏంటంటే 1 ఎలక్ట్రాన్ ఇలా రాయొచ్చు, రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్ పేరుగా మనం ఇట్లా చూపించవచ్చు. సో 1 ఎలక్ట్రాన్ అన్నప్పుడు ఏంటంటే ఒక మెటల్తో కంట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి మనకు మ్యూ ఏఆర్2 వచ్చినట్లయితే ఎన్ని ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ అంటే 1 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్. దట్ ఈస్ ద టర్మినల్ ఏఆర్2 1 ఎలక్ట్రాన్. ఒకవేళ ఇంకొక మెటల్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ లోన్ పేర్ అనేది పార్టిసిపేట్ అవుతుంది కాబట్టి కంట్రిబ్యూషన్లో ఇప్పుడు మ్యూ2 ఏఆర్2, మ్యూ2 ఏఆర్2, మ్యూ2 ఏఆర్2 అన్నప్పుడు ఇక్కడ 2 ఎలక్ట్రాన్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్, టోటల్ ఏంటంటే 3 ఎలక్ట్రాన్స్ కంట్రిబ్యూషన్ జరిగింది. ఇక అలా కాకుండా
μ3 కావచ్చు, μ4 కావచ్చు, μ5 కావచ్చు, μn టైపు ఎన్ అయినా సరే అప్పుడు AR2 కంట్రిబ్యూషన్ జరిగినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ అంటే ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. ఓకే, రైట్. ఇక ఈ ఫిఫ్త్ వన్ CR3, SiR3, GeR3 అంటే ఇక్కడ ఏంటి? కార్బన్, సిలికాన్, జెర్మేనియం అంటే 4th A గ్రూప్కు సంబంధించినటువంటి ఈ గ్రూపులు కనుక చూసినట్లయితే 4th గ్రూప్ అనగానే బ్యాలెన్స్లో 4 ఎలక్ట్రాన్స్ కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు 3 ఎలక్ట్రాన్ 3 ఆల్కైల్ గ్రూప్తో పార్టిసిపేట్ అయింది. ఇక మిగిలింది ఒకే ఒక ఎలక్ట్రాన్ మిగులుతుంది కాబట్టి సో దిస్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూటెడ్ విత్ 1 metal or 2 metals or 3 metals or 4 metals, whatever it may be, mu CR3 అన్నా, mu square CR3 అన్నా, mu power 3 CR3 అన్నా మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అంటే ఆల్వేస్ 1 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్. చూడండి, CR3 అన్నప్పుడు ఓన్లీ 1 ఎలక్ట్రానే కాబట్టి ఒక మెటల్ 2 మెటల్స్ వచ్చినా మనకు కేవలం ఒక ఎలక్ట్రాన్ మాత్రమే కంట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి 1 ఎలక్ట్రాన్. నెక్స్ట్ అలానే CO, కార్బనిల్ గ్రూప్ CO అన్నప్పుడు ఏంటంటే చూడండి, C�ट्O ఉంటుంది. ఇక్కడ ఒక లోన్ పేర్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్లో ఉన్నటువంటి ఈ కార్బన్ టర్మినల్ CO ఎన్ని ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్స్. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏంటంటే ఒక మెటల్తో కావచ్చు, 2 మెటల్తో కావచ్చు, 3 మెటల్తో కావచ్చు, ఎన్ని మెటల్తో కంట్రిబ్యూషన్ జరిగినా మనకు వచ్చేది ఏంటంటే ఓన్లీ 2 ఎలక్ట్రాన్. దట్స్ వై టర్మినల్ CO 2 ఎలక్ట్రాన్స్, మ్యూ స్క్వేర్ CO 2 ఎలక్ట్రాన్సే, మ్యూ క్యూబ్ COలో 2 ఎలక్ట్రాన్సే, మ్యూ పవర్ 4లో కూడా 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. దిస్ ఈజ్ ద బ్రిడ్జింగ్. సో మ్యూ స్క్వేర్ CO అన్నప్పుడు ఏంటంటే COతో 2 మెటల్స్ బ్రిడ్జింగ్లో పార్టిసిపేట్ అయినాయి. ఓకే, సో ఇది బ్రిడ్జింగ్లో ఉన్నటువంటి కాంపౌండ్స్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ మనం ఐడెంటిఫై చేయడం. ఓకే, నౌ లెట్ us see. Find the value of unknown if the following compounds follow 18 electron rule. చూడండి, ఇక్కడ ఒక కార్బనల్ కాంపౌండ్స్ను ఇచ్చాడు. అందులో అన్నోన్కు సంబంధించినటువంటి ఎన్ వాల్యూ ఎంతనో కనుక్కోమంటున్నాడు. చూడండి, Mn, Br, CO, N. సో ఫైండ్ ద ఎన్ వాల్యూ. రైట్, ఇప్పుడు CO అంటున్నాడు కాబట్టి CO ఇంతకుముందు చూసాం మనం ఎన్ని ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ జరిగింది? 2 ఎలక్ట్రాన్సే కాబట్టి 2 ఎలక్ట్రాన్తో కంట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి ఇక్కడ ఎన్ అనేది ఏంటంటే 2Nగా మనం కన్సిడర్ చేయవచ్చు. సో Mn అన్నప్పుడు దీని వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ రాసుకోవాలి. మరి 18 ఎలక్ట్రాన్స్ను ఫాలో అవుతుంది అంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఎన్ ఎంత అవుతుందో మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. సో మ్యాంగనీస్ అన్నప్పుడు ఏంటంటే 3d5 4s2. సో d5 ప్లస్ s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 7 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ Br, బ్రోమిన్ అంటున్నాం కాబట్టి Br అన్నప్పుడు ఏంటంటే మనకు వ్యాలెన్స్ షెల్లో ఒక్క ఎలక్ట్రాన్తో మాత్రమే కంట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి ప్లస్ 1 ఎలక్ట్రాన్ ప్లస్ ఇక్కడ CO 2 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ కాబట్టి 2N ఈజ్ ఈక్వల్ టు 18. సో 2N ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10 అవుతుంది. N ఈజ్ ఈక్వల్ టు 10/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో N ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటే 5 అనేది ఉండాలి. ఇక్కడ N ఈజ్ ఈక్వల్ టు 5 పెట్టామనుకో కరెక్ట్గా సరిపోతుంది. సో 5 2s are 10 ప్లస్ 1 11 ప్లస్ 7 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అయింది. నెక్స్ట్ కాంపౌండ్ Na2FeCO టేకెన్ N ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? దీన్ని మనం 2 టైప్స్గా మనం తీసుకోవచ్చు. ఒకటి న్యూట్రల్లో, ఇంకోటి ఛార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ FeCON -2. సో 2 సోడియమ్స్ బయటికి వెళ్ళినాయంటే ఇక్కడ -2 అనేది వస్తుంది. సో నో ఛాన్స్ ఆఫ్ బీయింగ్ రాంగ్.
ఇలా రాసుకోవడంలో మనకు తప్పేం లేదు. సో ఐరన్ ఐరన్ ఉన్నప్పుడు మనకు 3D 3d6 4s2 6 + 2 8 -2 అంటున్నాడు కాబట్టి 2 ఎలక్ట్రాన్ యాడ్ అవుతాయి. అప్పుడు ఎంత అవుతుంది 10. ఇక్కడ కోబాల్ట్ 2 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ కాబట్టి 2n = 18. సో n = 2n = 8, n = 4. ఇదేంటి ఛార్జ్ ఉంటే. ఒకవేళ ఛార్జ్ లేకపోతే చూడండి న్యూట్రల్లో. సో సోడియం కాబట్టి ఒక్కొక్క ఎలక్ట్రాన్ కాబట్టి 2 సోడియం కాబట్టి 2 × +1 ప్లస్ ఐరన్ 8 ఎలక్ట్రాన్స్, ఎందుకంటే ఇక్కడ ఏం ఛార్జ్ లేదు కాబట్టి న్యూట్రల్ కాబట్టి 3d6 4s2 6 + 2 8 ఎలక్ట్రాన్స్ 2n = 18 ఎలక్ట్రాన్ రూల్ను ఫాలో అయింది కాబట్టి 18. సో 2 + 8 + 2n = 18. 2n = 8, n = 4. This is the neutral method. Next, CO, cobalt, CO taken thrice, Z. What is the Z? What is the charge of this carbonyl compound? Z మనం ఫైండ్ అవుట్ చేయాలా అంటున్నాడు కాబట్టి సో కోబాల్ట్ అన్నప్పుడు మనకు 3d7 4s2 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 7 + 2 9. ఓకే ప్లస్ కోబాల్ట్ ఒక్కొక్క కోబాల్ట్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 3 × 2 6. ఇక్కడ ఛార్జ్ కావాలి కాబట్టి -Z = 18. అప్పుడు Z = -3. Z = -3 ఎందుకంటే 9 + 6 15 కాబట్టి 18 - 15 = 3. సో 15 - 18 that is nothing but -3. Z = -3. ఇప్పుడు Z = -3 పెట్టాము అనుకో, అప్పుడు మనకి కోబాల్ట్ 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతుందా లేదా చూసుకో. కాబట్టి 9 6 -3 కాబట్టి దీనికి యాడ్ అవుతున్నాయి కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ = 18 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ అలానే ఫోర్త్ కాంపౌండ్ NiCO టేకన్ థ్రైస్ NOZ. ఇప్పుడు చూడండి Z ఎంత. ఓకే సో నికెల్ 3d8 4s2 10 3 × 2 6 ప్లస్ NO 3. చూడండి NO అన్నాడు కాబట్టి మనం ఇంతకు ముందే చెప్పాం, ప్రీవియస్ వీడియోలో కూడా నేను దాన్ని చెప్పాను. మ్యాక్సిమం కంట్రిబ్యూషన్ ఎలక్ట్రాన్ ఎంతైతే ఉంటుందో దాన్నే మనం కన్సిడర్ చేయాలి అన్నాం కాబట్టి NOకి వచ్చేసరికి ఏంటంటే 1 వస్తుంది 3 వస్తుంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం అన్నప్పుడు 3 కాబట్టి 3నే మనం కన్సిడర్ చేస్తాం. -Z = 18. Z = +1. ఎందుకు చూడండి Z దీన్ని పంపిస్తే 18 - 17 that is nothing but +1. This is the Z value. Next one MCO taken 7 plus. If M is from first row transition series, M = ? చూడండి ఇక్కడ M అనేటువంటి మెటల్ ఫస్ట్ రో ట్రాన్సిషన్కి సంబంధించినటువంటిది అయితే ఈ కార్బనిల్ కాంపౌండ్ యొక్క ఛార్జ్ ఎంత ఉంటుంది అంటే ఆ కార్బనిల్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఆ M అనేటువంటిది ఏ ఎలిమెంట్కు సంబంధించినటువంటిది అన్నప్పుడు M +7 × 2 = 14. సో ఛార్జ్ కాబట్టి దీని ఇవతల తీసుకొని -1 = 18. సో M = 5 వస్తుంది. 5d ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటిది ఏదంటే వెనీడియం, స్కాండియం, టైటానియం, వెనీడియం అన్నప్పుడు 3d3 4s2 సో 3 + 2 5 ఎలక్ట్రాన్స్ కాబట్టి 5 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ట్రాన్సిషన్ ఎలిమెంట్ వ్యాలెన్సీ సెల్లో న్యూట్రల్ మీడియంలో, అది కూడా న్యూట్రల్ మీడియంలో వ్యాలెన్సీ సెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటిది ఏది అంటే వెనీడియం కిందికి వస్తుంది కాబట్టి సో ద M ఈజ్ వెనీడియం.
అలానే CO taken 5 M double bond C OCH3 pH. సో వాట్ ఈస్ M? సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 10 5 2 10 ప్లస్ M ఓకే ప్లస్ 2 ఎందుకు ఇటువైపు 2 ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి 2 ఈజ్ ఈక్వల్ టు 18. సో నౌ M ఈజ్ ఈక్వల్ టు 6 ఎలక్ట్రాన్స్. M ఈజ్ ఈక్వల్ టు 6 ఎలక్ట్రాన్స్. మరి M ఈజ్ ఈక్వల్ టు 6 ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు M ఈజ్ 3D సిరీస్ అన్నాడు కాబట్టి వాట్ ఈజ్ M? దట్ ఈస్ నథింగ్ బట్ క్రోమియం. ఎందుకంటే 3D5 4s1 3D5 4s1 3D5 4s1. సో 5 + 1 6. సో 6 ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ క్రోమియం. సో క్రోమియం ఇక్కడ ఈ కాంపౌండ్లో M అనేది ఏదంటే క్రోమియంకు చెందినటువంటిది. నౌ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్. మనకి ఇచ్చినటువంటి కార్బనిల్ కాంపౌండ్లో మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ను మనం కనుక్కోవాలి. లైక్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఏ విధంగా అయితే మనం ఐడెంటిఫై చేస్తామో అలానే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ని మనం కార్బనిల్ కాంపౌండ్లో చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాంపౌండ్ కనుక తీసుకున్నట్లయితే పల్లాడియం PPH3 taken 4. వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ పల్లాడియం? పల్లాడియం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎట్లా వస్తుంది 0? దిస్ ఈజ్ ద న్యూట్రల్ లిగాండ్ అన్నప్పుడు ఏంటంటే 0. సో దీనికి ఒక ఫార్ములా ఉంది. దట్ ఈజ్ పల్లాడియం ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ ప్లస్ సిగ్మా UiZi, that is equal to number of ligands. Zi is nothing but charge on ligand, that is equal to Z, charge on the complex. ఈ ఫార్ములా ద్వారా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, పల్లాడియం అనుకున్నాం కాబట్టి ఎక్స్, నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ నంబర్ ఆఫ్ లిగాండ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి 4. ఇది న్యూట్రల్ అంటున్నాం కాబట్టి ఇంటూ 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఛార్జ్ అనేది ఏం లేదు కాబట్టి 0. సో నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అలానే సెకండ్ కాంపౌండ్ చూడండి, పల్లాడియం OAC టేకన్ ట్వైస్. నౌ వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ పల్లాడియం? దీన్ని ఎక్స్ అనుకుంటాం, ప్లస్ నంబర్ ఆఫ్ లిగాండ్స్ 2 ఉన్నాయి, అసిటేట్ కాబట్టి -1, దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూట్రల్ కాబట్టి 0. సో ఎక్స్ -2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +2. సో ఇన్ దిస్ పల్లాడియం ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ +2. నెక్స్ట్ అలానే థర్డ్ కాంప్లెక్స్ చూసుకున్నాం. సో CO taken 5 Cr ఈజ్ ఈక్వల్ టు COET and Me2. సో ఇక్కడ ఈ పార్ట్ అంతా కనుక చూసుకున్నట్లయితే ఈ కార్బన్ మనం కార్బిన్ అంటాం కాబట్టి ఇందులో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి కార్బన్, దట్ ఈస్ నథింగ్ బట్ C-2. చూడండి, 5 × 0 ప్లస్ ఎక్స్ ప్లస్ ఒకే ఒక కార్బన్ ఉంది కాబట్టి 1 ఇంటూ కార్బన్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ టైప్ కిందకి వచ్చినట్లయితే మనం కార్బన్ ఏమంటామంటే కార్బిన్ అంటాం కాబట్టి దీని ఎలక్ట్రాన్ కంట్రిబ్యూషన్ ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి C-2. సో అటువంటిది ఒకే ఒక కార్బన్ ఉంది కాబట్టి 1 × -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే న్యూట్రల్ కాంప్లెక్స్ కాబట్టి 0. ఓకే, సో ఇదంతా 0నే కాబట్టి ఎక్స్ -2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +2. సో ఇన్ దిస్ carbonyl compound chromium oxidation state is +2. Next one, CP అంటే cyclopentadiene, Mn CO CpH2. ఇంతకుముందే చెప్పాను, కార్బన్ అన్నప్పుడు కార్బిన్ అంటాం కాబట్టి దాన్ని మనం -2 అనుకోవాలా. సైక్లోపెంటాడైనైల్ యానయాన్ అన్నప్పుడు -1, ఒకే ఒక ఎలక్ట్రాన్. సో Mn, దీన్ని ఆక్సిడేషన్ స్టేట్ మనం కనుక్కోవాలి కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుంటాం, ఒకే ఒక కాబట్టి 1 × -1, దట్ ఈస్ నథింగ్ బట్ -1. సో 2 × 0, ఎందుకంటే కార్బనిల్ గ్రూప్ కాబట్టి 0. నెక్స్ట్ -2,
ఓన్లీ 1 కాబట్టి 1 ఇంటూ -2 దట్ ఈస్ నథింగ్ బట్ -2 దట్ ఈస్ ఈక్వల్ టు న్యూట్రల్ కాబట్టి న్యూట్రల్. సో x -1 -2 that is equal to 0, x minus t is equal to 0, x is equal to +3. సో ఇందులో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ +3. నెక్స్ట్ Fe CO CF2 CP PH3. సో ఇది కార్బినే కాబట్టి -2, కోబాల్ట్ కాబట్టి 0 0 -1. దీని ఛార్జ్ వచ్చేసి ప్లస్ ఉంది, BF4 మైనస్. మరి వాట్ ఈస్ ద ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ ఐరన్? సో దీన్ని మనం ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ -2 -1 ఈజ్ ఈక్వల్ టు +1. దీన్ని ఇవతలకి వచ్చినట్లయితే ఎక్స్ -1 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఎక్స్ -2 -1 దీన్ని ఇవతలకి పంపిస్తుంది, -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అప్పుడు x -4 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు +4. సో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ +4. నెక్స్ట్ MO -1, NO, N triple bond O, CP. So what is the oxidation state of molecule? ఇక్కడ ఏంటంటే -1, ఇందులో కూడా ఏంటంటే -1, ఇందులో ఏంటంటే +1. సో x ఈజ్ ఈక్వల్ టు +2. రెండు క్యాన్సిల్ అయిపోతాయి. -1 -2 ఇది x అనుకున్నట్లయితే x -2 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు +2. నెక్స్ట్ వన్ Me3CO taken thrice, tungsten CMe3 CMe3. సో ఇక్కడ ఏంటంటే 2 1 -3. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఒక మిథైల్ గ్రూప్ మాత్రమే కంట్రిబ్యూషన్ అవుతుంది కాబట్టి టంగ్స్టన్లో -1. సో చూడండి, దీన్ని స్ట్రక్చర్ రాస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడంతా ఆక్సిజన్ 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 కాబట్టి -1 -1 -1. నెక్స్ట్ ఇక్కడ కార్బన్ కాబట్టి ట్రిపుల్ బాండ్ ఉంటుంది కాబట్టి -3. అప్పుడేంటి -1 -1 -1 -3 6 అయింది. సో x -6 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, 3 ఇంటూ -1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x -6 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు +6. సో టంగ్స్టన్ ఆక్సిడేషన్ స్టేట్ హియర్ +6. సో ఈ విధంగా మనం కార్బనల్ కాంపౌండ్లో మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో నౌ లెట్ us see మెటల్ కార్బనల్స్. అసలు వాట్ ఈజ్ meant by మెటల్ కార్బనల్స్ and how many types of metal carbonyls are present? What are there? So these metal carbonyls preparation, properties, let us discuss one by one. So metal carbonyl, generally metal carbonyls are classified into different types. That classification is types of metal carbonyls, the corresponding examples. So generally metal carbonyls are classified into different types. So number 1, mononuclear carbonyl compounds. Mononuclear carbonyl compounds. ఇక్కడ ఏంటంటే ఒకే ఒక మెటల్ అనేది ఉంటుంది. సో ఈ మెటల్ ఏమవుతుందంటే న్యూక్లియస్గా యాక్ట్ చేస్తుంది, సెంట్రల్ ఆటమ్గా యాక్ట్ చేస్తుంది. సో కరస్పాండింగ్ కార్బనల్ గ్రూప్స్ అనేటివి ఏంటంటే ఈ మెటల్తో బాండింగ్ అనేది జరుగుతుంది.
సో నువ్వు తీసుకున్నటువంటి మెటల్ కార్బనిల్లో నువ్వు తీసుకున్నటువంటి కార్బనిల్ కాంపౌండ్స్లో ఒకే ఒక మెటల్ గినుక ఉన్నట్లయితే దాన్ని మోనోన్యూక్లియర్ అని, రెండు మెటల్ గినుక ఉన్నట్లయితే డైన్యూక్లియర్ అని, రెండు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని పాలిన్యూక్లియర్ అని. అలానే ఇక్కడ ఉన్నటువంటివి ఏంటంటే ఈ మెటల్స్ బ్రిడ్జింగ్ ఫార్మేషన్ జరపడం అనేది ఏంటంటే ఈ μ2 అంటే 2 బ్రిడ్జింగ్ అన్నట్లు, μ3 అంటే 3 మెటల్ బ్రిడ్జింగ్ అన్నట్లు. వాటిని మనం μ2 బ్రిడ్జింగ్ మెటల్ కార్బనిల్స్, μ3 బ్రిడ్జింగ్ కార్బనిల్ కాంపౌండ్స్ అన్నట్లు. అలానే చివరగా కార్బనిల్ హైడ్రైడ్స్ అంటే హైడ్రోజన్తో ఉన్నటువంటి మెటల్ కార్బనిల్స్. సో ఇప్పుడు మోనోన్యూక్లియర్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కనుక తీసినట్లయితే టిటానియం CO టేకన్ 6-2. ఇక్కడ ఓన్లీ ఒక్క టిటానియం మాత్రమే ఉంది కాబట్టి ఇది మోనోన్యూక్లియర్కి సంబంధించింది. అలానే వెనీడియం CO టేకన్ 6-. మరి ఇక్కడ కూడా ఏంటంటే ఒకే ఒక మెటల్ అనేటువంటి వెనీడియం ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ మోనోన్యూక్లియర్ కార్బనిల్ కాంపౌండ్స్. అలానే CrCO టేకన్ 6, FeCO టేకన్ 5, NiCO టేకన్ 4. ఇందులో కేవలం ఒకే ఒక మెటల్ ఉంది కాబట్టి ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ మోనోన్యూక్లియర్ కార్బనిల్ కాంపౌండ్స్. అలానే డైన్యూక్లియర్ కనుక చూసినట్లయితే Mn2 అంటే 2 Mnలు ఉన్నాయి, Fe2 2 ఐరన్లు ఉన్నాయి, CO2 2 కోబాల్టులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్ ఏంటంటే 2 ఉన్నాయి కాబట్టి దీన్ని డైన్యూక్లియర్ carbonyl compound. So the classification is predominantly based on the number of metal atoms in the carbonyl compound. The carbonyl compounds are classified into different types: mononuclear, dinuclear, polynuclear, bridging carbonyl compounds and carbonyl hydrides. ఇక పాలీన్యూక్లియర్ కిందకి వచ్చినట్లయితే 2 కన్నా ఎక్కువ ఉండాలండి, 2 or more. ఇక్కడ 3 ఐరన్స్ ఉన్నాయి, 4 కోబాల్టులు ఉన్నాయి, 6 కోబాల్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మెటల్ ఆటమ్స్ నంబర్ అనేది 3 అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం పాలీన్యూక్లియర్ కార్బనిల్ కాంపౌండ్స్ అని పిలవడం జరుగుతుంది. అలానే μ2 బ్రిడ్జింగ్ అన్నాడు, అంటే ఇక్కడ బ్రిడ్జింగ్ బాండ్ అనేది ఉంటుంది, కాబట్టి μ2 అంటే 2 ఐరన్లతో ఇక్కడ బ్రిడ్జింగ్ అనేది ఉంటుంది. అలానే కోబాల్ట్ 2 మెటల్తో బ్రిడ్జింగ్ అనేది ఉంటుంది. Fe3CO4 ఉన్న ఇక్కడ ఏంటంటే μ2 అంటే 2 మెటల్ బ్రిడ్జింగ్ అనేది ఉంటుంది కాబట్టి వీటిని మనం μ2 బ్రిడ్జింగ్ అంటాం. ఇక μ3 బ్రిడ్జింగ్ అనేది ఏంటంటే 3 మెటల్స్ మధ్యలో మనకు బ్రిడ్జింగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది కాబట్టి RH6 అంటే రోడియం, CO16 అనేటువంటి ఈ కార్బనిల్, అలానే 4M3CO 4μ3CO. ఇక కార్బనిల్ హైడ్రైడ్స్. ఈ కార్బనిల్ హైడ్రైడ్స్ ఏంటంటే హైడ్రైడ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. చూడండి, HMnCO టేకన్ 5, HCO టేకన్ 4, H2FeCO టేకన్ 4. ఈ కార్బనిల్ కాంపౌండ్స్ను మనం ఏమంటామంటే కార్బనిల్ హైడ్రైడ్స్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ carbonyl compounds. So now discussed one by one. First, mononuclear carbonyl compounds, binuclear carbonyl compounds or dinuclear carbonyl compounds, అలానే పాలిన్యూక్లియర్ కార్బనిల్ కాంపౌండ్స్. ఒక్కొక్క దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే వెనీడియం హెక్సా కోబాల్ట్,
హెక్సా కార్బనిల్ సారీ, CO అంటే కోబాల్ట్ కాదు, కార్బనిల్ గ్రూప్. సో వెనీడియం హెక్సా కార్బనిల్, ఇది వాల్ మొత్తం టోటల్ ఎలక్ట్రాన్స్ అనేది 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్కడ? వెనీడియం. ఇప్పుడు చూద్దాం. కోబాల్ట్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 6 2s 12 ప్లస్ వెనీడియం ఎన్ని ఉంటాయి? 5 ఎలక్ట్రాన్స్. 3d3 4s2 3d3 4s2 3 + 2 5. కాబట్టి వెనీడియంలో 5 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 12 ఎలక్ట్రాన్స్, వెరస్ 17 ఎలక్ట్రాన్స్. మరి ఇది 18 ఎలక్ట్రాన్ ఫాలో అయిందా? కాలేదు. 18 ఎలక్ట్రాన్ ఫాలో కాలేదు. కాబట్టి టోటల్ 17 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ అనేది తక్కువ ఉంది, కాబట్టి తక్కువైన అది డెఫిషియన్సీ కాబట్టి 18 ఎలక్ట్రాన్లను పాటించడం లేదు. కాబట్టి ఇట్ ఈస్ అన్స్టేబుల్, థర్మలీ అన్స్టేబుల్, బట్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ ఫామ్. సాలిడ్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. మరి ఇలా అన్స్టేబుల్గా ఉన్నటువంటి ఈ కార్బనల్ కాంపౌండ్స్ మనం సొల్యూషన్లో కనుక వేసినట్లయితే, వాటర్లో కనుక వేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఇన్ ద సొల్యూషన్ చూడండి, వెనీడియం CO taken 6, vanadium oxidation state is 0, 17 electrons, octahedral geometry. In the solution state, it is exists VCO taken 6 minus. మరి మైనస్ అన్నప్పుడు ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 17 + 1 18 ఎలక్ట్రాన్. మరి ఇక్కడ 18 ఎలక్ట్రాన్ రూల్ వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఎ స్టేబుల్. కాబట్టి VCO taken 6 న్యూట్రల్, VCO taken 6 మైనస్, ఈ రెండింటి కార్బనల్ కాంపౌండ్స్లో ఛార్జ్ ఉన్నటువంటి వెనీడియం కార్బనల్ కాంపౌండ్స్ వెరీ వెరీ స్టేబుల్ డ్యూ టు ఇట్ ఫాలో ద 18 ఎలక్ట్రాన్ రూల్. So in this, the most important points here, vanadium in the neutral medium, vanadium oxidation state is 0. In the charged complex, in the solution form, vanadium oxidation state is -1. So -1 means size will be more. Neutral size will be less. So మరి ఇక్కడ ఉన్నటువంటి కార్బనులకి, ఇక్కడ ఉన్నటువంటి కార్బనిన్లో మనకు ఎన్నో క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. అందులో ఏంట్రా అంటే వెనీడియంకి మరియు CO గ్రూప్లో ఉన్నటువంటి ఈ కార్బన్కి మధ్య ఉన్నటువంటి బాండ్ లెంత్. నెక్స్ట్ అలానే ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఈ కార్బనల్ కాంపౌండ్స్లో వెనీడియంకి మరియు కార్బనిల్కి అంటే మెటల్ కార్బనిల్ బాండ్ లెంత్, M స్టాండ్స్ ఫర్ మెటల్, C స్టాండ్స్ ఫర్ కార్బన్, మెటల్ కార్బన్ బాండ్ లెంత్. చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సైజు తక్కువ కాబట్టి మనం బాండ్ లెంత్ తక్కువ అనుకుంటాం, కానీ ఇక్కడ మెటల్కి కార్బన్కి మధ్య ఉన్నటువంటి బాండ్ లెంత్ ఇక్కడ ఏమవుతుందంటే పెరుగుతుంది. 0.07 యాంగ్స్ట్రామ్ ఉంటుంది. ఇక్కడ లార్జర్ దాన్, చూడండి, ఈ న్యూట్రల్లో ఉన్నటువంటి మెటల్ కార్బన్ యొక్క బాండ్ లెంత్ లార్జర్ దాన్ మెటల్ కార్బనల్ ఇన్ చార్జ్డ్ కార్బనల్, అంటే VCO taken 6 మైనస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ 17 ఎలక్ట్రాన్స్ ఉంది, ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. కాబట్టి 17 ఎలక్ట్రాన్స్ నుంచి 18 ఎలక్ట్రాన్స్కి ఎక్స్పాన్షన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బాండ్ లెంత్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఏంటంటే 18 ఎలక్ట్రాన్స్తోనే ఉంది కాబట్టి దెర్ ఈస్ నో బాండ్ లెంత్ ఇంక్రీజెస్. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే బాండ్ లెంత్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి చార్జ్డ్ మెటల్ కార్బనిల్కు బాండ్ లెంత్ తక్కువ, ఇక్కడ బాండ్ లెంత్ ఎక్కువ. ఎప్పుడైతే బాండ్ లెంత్ ఎక్కువ అయిందో
బాండ్ ఎనర్జీ అనేది రెసిప్రోకల్గా ఉంటుంది కాబట్టి బాండ్ ఎనర్జీ డిక్రీజెస్. కాబట్టి దీని యొక్క బాండ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది, దీని యొక్క బాండ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అలానే బాండ్ ఆర్డర్. So bond order is directly proportional to bond energy and bond energy is inversely proportional to bond length. కాబట్టి బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే బాండ్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. బాండ్ ఎనర్జీ ఈ బాండ్ ఆర్డర్ రెండు ఎక్కువ ఉన్నట్లయితే బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రెండు కార్బనల్ కాంపౌండ్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అనొచ్చు, లేదా ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ ఫార్ దీస్ టూ కాంప్లెక్సెస్, లేదా దీస్ టూ కార్బనల్ కాంపౌండ్స్. ఇలా రెండు కార్బనల్ కాంపౌండ్స్ ఇచ్చి వాటికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఏవి కరెక్టో ఐడెంటిఫై చేయండి అంటారు. చూడండి, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ రెండు కార్బనల్లోనే మనం ఒక క్వశ్చన్ క్రియేట్ చేయవచ్చు. ఎస్, ఈ రెండు కాంప్లెక్స్లు ఈ రెండు మెటల్ కార్బనల్ కాంపౌండ్స్ ఇచ్చేసిన తర్వాత ఇది కాంపౌండ్ 1 అంటాడు, ఇది కాంపౌండ్ 2 అంటాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటాడు. నంబర్ 1, ఫస్ట్ స్టేట్మెంట్, VCO taken 6 is more stable than VCO taken 6 minus అంటాడు. అంటే ఫస్ట్ కార్బనల్ కాంపౌండ్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ సెకండ్ కార్బనల్ కాంపౌండ్. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, first carbonyl compound is less stable than second carbonyl compound. Statement 2. Statement 3, in first carbonyl, metal carbon bond length is greater than second metal carbon bond length. అలానే స్టేట్మెంట్ నెంబర్ 4 అన్నప్పుడు ఏంటంటే చెప్తాడు, ఇన్ ద ఫస్ట్ కార్బనల్ కాంపౌండ్ bond order is less than second carbonyl compound. కింద ఆప్షన్స్ పెడతాడు. నంబర్ 1, 1, 2, 3 కరెక్ట్. నంబర్ 2, 1, 2, 4 కరెక్ట్. నంబర్ 3, 1, 3, 4 కరెక్ట్. నంబర్ 4, ఆల్ ఆర్ కరెక్ట్ అని ఇస్తాడు. నీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు, లేకపోతే ఆన్సర్ చేయలేదు. ఈ విధంగానే ఎక్స్పాన్షన్ చేసి అడుగుతాడు. ఓకే, రైట్. నౌ లెట్ us see the preparation. చూడండి, VCO taken 17 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ కనుక వచ్చినట్లయితే అది స్టేబుల్ కాంప్లెక్స్గా మారుతుంది. కాబట్టి దీన్ని NaCpతో మనం రియాక్షన్ జరిపినట్లయితే సోడియం సైక్లో పెంటాడయీన్, దీంతో జరిపినట్లయితే రెండు CO గ్రూపులు వెళ్ళిపోతాయి. రెండు CO గ్రూపులు వెళ్ళిపోయి ఒక Cp అనేది యాడ్ అవుతుంది. సో Cp5. చూడండి, వెనీడియం CO Cp5 ఎలక్ట్రాన్స్ ప్లస్ అనేటువంటి కాంప్లెక్స్ ఏర్పడుతుంది. సో 5, 1, 2, 3, 6, 11, వెనీడియం 18 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఒక CO. సో వెనీడియం C5 H5 CO టేకెన్ 4. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చూడండి, 8 ఎలక్ట్రాన్సా, ఇది 5 ఎలక్ట్రాన్సా, వెనీడియం 5 ఎలక్ట్రాన్స్, 5 + 5 10 + 8 18 ఎలక్ట్రాన్స్. ఇలా 18 ఎలక్ట్రాన్స్తో ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఈ కాంప్లెక్స్కు అంటే ఈ కార్బనల్ కాంపౌండ్కి ఒక పేరుంది. దాన్ని ఏంటంటే 4-legged పియానో స్టూల్ కాంప్లెక్స్. 4-legged
పియానో స్టూల్ కాంప్లెక్స్. ఇది ఏ కలర్లో ఉంటుందంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దీన్ని హాఫ్ శాండ్విచ్ స్పీసెస్ అంటారు. హాఫ్ శాండ్విచ్ స్పీసెస్. హాఫ్ శాండ్విచ్ స్పీసెస్. శాండ్విచ్ స్పీసెస్ అన్నప్పుడు ఏంటంటే శాండ్విచ్ అంటే క్రోమియం ఫినైల్ ఉన్నటువంటిది లేదా సైక్లోపెంటాడైనైన్. రెండు సైక్లోపెంటాడైనైన్ కనుక ఉన్నట్లయితే దాన్ని శాండ్విచ్ స్ట్రక్చర్ అంటాం. ఈ శాండ్విచ్ స్ట్రక్చర్లో ఒక సిపి లేదు కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే హాఫ్ కట్ అయినట్లుగా మనం భావించవచ్చు కాబట్టి దీన్ని హాఫ్ శాండ్విచ్ స్పీసెస్ అంటాం. దీన్ని 4-legged పియానో స్టూల్ కాంప్లెక్స్. ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అయితే ఒరిజినల్గా మనం ప్రిపేర్ చేయాలి అంటే ఈ ఎన్ఏసిపి బదులు సిపిహెచ్జిసిఎల్ తీసుకుంటారు. సిపిహెచ్జిసిఎల్ అంటే సోడియం మెటల్ కాకుండా మెర్క్యూరీతో ఉన్నటువంటి కాంపౌండ్ తీసుకుంటారు. సో ఒరిజినల్ ప్రిపరేషన్ విత్ సిపిహెచ్జిసిఎల్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్ఏసిపి. సో ఇక్కడ ఈ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. 4-legged పియానో స్టూల్ కాంప్లెక్స్, హాఫ్ శాండ్విచ్ స్పీసెస్. హాఫ్ శాండ్విచ్ species. So which of the following carbonyl compound readily prepared with half sandwich species లేదా 4-legged piano stool complex అన్నప్పుడు వెనీడియం హెక్సా కార్బనిల్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్ రూల్గా ఇది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ VCO taken 6, VCO taken 6 అంటే వెనీడియం 2 V2CO టెకెన్ 6 ఉన్నటువంటి ఈ కార్బనిల్ కాంపౌండ్ చూసినట్లయితే ఇక్కడ వెనీడియం కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 7. ఎందుకంటే ఇక్కడ 6 సిఓలు ఉన్నాయి, ఆల్రెడీ ఇక్కడ ఒక బాండ్ ఉంది కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ 7. ఇక్కడ ఈ వెనీడియం తీసుకున్న కోఆర్డినేషన్ నెంబర్ 7. ఇప్పుడు చూడండి VCO టేకన్ 6లో మనకు 17 ఎలక్ట్రాన్స్ అన్నాం. ఇక్కడ మెటల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ షేర్ అవుతుంది కాబట్టి 18 ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా 18 ఎలక్ట్రాన్స్. మరి 18 ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు స్టేబులే కదా. బట్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అట్ రూమ్ టెంపరేచర్, దట్ ఈస్ నార్మల్ టెంపరేచర్. నార్మల్ టెంపరేచర్ దగ్గర ఈ కార్బనిల్ కాంపౌండ్ ఎగ్జిస్ట్ కాదు బికాస్ ఆఫ్ స్టీరిక్ డిమాండ్. కాబట్టి ఇక్కడ స్టీరిక్ క్రౌడింగ్ అనేది ఏర్పడడం వల్ల ఈ కాంపౌండ్ అనేది నార్మల్ టెంపరేచర్ వద్ద సాధ్యపడదు. సో మనం హై టెంపరేచర్ వద్దనే మనం ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ రెండవది కనుక చూసుకున్నట్లయితే ఇది ఇంతవరకు ఏంటంటే వెనీడియం కోబాల్ట్కి సంబంధించినటువంటిది. సో కొన్ని కాంప్లెక్స్ అంటే కొన్ని మెటల్ కార్బనిల్స్ కూడా నేను ఒక లిస్ట్ ఇస్తాను, వాటికి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా అందులో టేబుల్ రూపంలో నేను ఇస్తాను, దాన్ని నేను ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ, లేదా దాన్ని సీట్స్ ఉన్నాయి కదా దీంట్లో నేను అప్లోడ్ చేసి పెడతాను. కాబట్టి మీరందరూ కూడా వాటిని చూసుకొని ఆ మెటల్ కార్బనిల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి మీరు చూసుకోగలరని నేను భావిస్తున్నాను. ఇక రెండవది చూసినట్లయితే CrCO టేకన్ 6 ఇది 18 ఎలక్ట్రాన్ రూల్ను పాటిస్తుంది. ఆక్టాహైడ్రల్ ఎగ్జిస్ట్. అలానే MnCO టేకన్ 5 మైనస్ anionic form. ఇక్కడ Mn ఇటువైపు CO టేకన్ 5, ఇటువైపు CO టేకన్ 5. ఇట్ ఈస్ న్యూట్రల్. Mn2CO టేకన్ 10 exist. It is also exist. ఇక్కడ చూడండి. సో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సెలెక్టెడ్ మెటల్ కార్బనిల్స్ కొన్ని లిస్టు నేను ఇచ్చాను. సో వెనీడియం హెక్సా కార్బనిల్ బ్లాక్ కలర్లో ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ 70. ఆక్టాహైడ్రల్
IR ఫ్రీక్వెన్సీ రేంజ్ 1976, పారామాగ్నెటిక్ స్పిన్ వచ్చేసి హాఫ్. నెక్స్ట్ అలానే క్రోమియం వైట్ కలర్లో ఉంటుంది. ఆక్టాహెడ్రల్ 2000, ఎయిర్ స్టేబుల్. ఇలా ఆక్టాహెడ్రల్ సిమెట్రీ అనమాట. ఆక్టాహెడ్రల్ చూడండి ఇట్లా. MN2 ఎల్లో కలర్లో ఉంటుంది. 154 D4D. ఓకే, ఇంకొక లిస్ట్ చూద్దాం. చూడండి, టెక్నీషియం D4D, ఐరన్ D3H. సో ఇక్కడ ఏంటంటే బాండ్ ఈజ్ ఈజీలీ బ్రోకెన్. MN'. చూడండి, ఇది ఇన్సాల్యుబుల్ ఇన్ మోస్ట్ సాల్వెంట్ ఎక్సెప్ట్ ఆన్ THF, tetrahydrofuran, whereas dissociate to produce FeCO taken 4 plus FeCO taken 5. This is the very, very important point, especially Fe2CO taken 9, D3H. Next, ఇది కలర్లెస్ కాంపౌండ్. ఇది రుథీనియం. ఇదొక్కటి కలర్లెస్, మిగతా రుథీనియం, ఆస్మియం కలర్లెస్. చూడండి, గుర్తుపెట్టుకోండి, పెంటాకార్బనిల్ దగ్గర కలర్లెస్ ఉంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలా. అంటే మోనోన్యూక్లియర్ కార్బనల్ కాంపౌండ్స్ కలర్లెస్గా మనకు కనిపిస్తున్నాయి. ఆ పాయింట్ ఒకటి మీరు హైలైట్ చేసుకోవాలా. ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఇదే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ కార్బనల్స్ ఆర్ కలర్లెస్ అనొచ్చు. చూడండి, RuCO taken 5 అనొచ్చు, ఆస్మియం CO taken 5 అనొచ్చు. అలానే ప్రీవియస్ చూద్దాం. సో ఇక్కడ ఈ మోనోన్యూక్లియర్ కాంపౌండ్ వెనీడియం మాత్రం ఏంటంటే బ్లాక్లో ఉంది. మాలిబ్డం వచ్చేసి వైట్ కలర్లో ఉంది. టంగ్స్టన్ కూడా వైట్ కలర్లో ఉంది. అంటే రుథీనియం, ఆస్మియం, మోనోన్యూక్లియర్ కార్బనల్ కాంపౌండ్స్ ఆర్ కలర్లెస్. సో రుథీనియం పెంటాకార్బనిల్, దట్ ఈస్ ద మోనోన్యూక్లియర్ కార్బనిల్. అలానే ఆస్మియం పెంటాకార్బనిల్ అంటే మోనోన్యూక్లియర్ కార్బనిల్. దీస్ 2 మోనోన్యూక్లియర్ కార్బనిల్స్ ఆర్ కలర్లెస్. సో ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ కార్బనిల్స్ ఆర్ కలర్లెస్ అని క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఇస్ దేర్. బట్ ఈ రెండు కూడా ఏంటంటే అన్స్టేబుల్. చూడండి, అన్స్టేబుల్. సో అన్స్టేబుల్ కాబట్టే మోనోన్యూక్లియర్ నుంచి పాలీన్యూక్లియర్గా మారుతున్నాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కోబాల్ట్. CO2, CO
టేకన్ 8 ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంటుంది. సాలిడ్ స్టేట్లో 2 బ్రిడ్జ్ సిఓలు ఉంటాయి. మ్యూ సిఓస్ 2 మ్యూ సిఓస్. బట్ ఇన్ సొల్యూషన్ స్ట్రక్చర్ ఈజ్ అన్బ్రిడ్జ్డ్. సాలిడ్ ఫామ్లోనేమో బ్రిడ్జ్డ్గా ఉంటుంది, సొల్యూషన్ ఫామ్లో వచ్చేసరికి ఏంటంటే అన్బ్రిడ్జ్డ్గా ఉంటుంది. ఎస్, దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలానే రోడియం మెటల్ కార్బనిల్ తీసుకున్నట్లయితే C3V పాయింట్ గ్రూప్. ఇక్కడ 3 μ-CO అరౌండ్ 1 ట్రయాంగులర్ రోడియం Fe స్పేస్. సో ఇది దీనికన్నా ఈ కోబాల్ట్కి సంబంధించినటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు కాంపిటీషన్లో కూడా దీన్ని అడిగాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియోలో మెటల్ కార్బన్లకు సంబంధించినటువంటి పాయింట్స్. నెక్స్ట్ వీడియోలో ఈ మెటల్ కార్బన్లకు సంబంధించిందే నేను వీడియోను చేస్తాను. సో మీకు ఇంతకుముందు చెప్పినట్లే నేను ఇది ఆపను. ఇన్ని రోజులు ఏంటంటే స్లెట్ ఎగ్జామ్ రాసేసి ఉంటారు కాబట్టి దానికోసం చెప్పాను. నెక్స్ట్ నెట్ కావచ్చు, లేకపోతే డిఎల్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఎనీ కెమిస్ట్రీ కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ అడిగిన ఓవరాల్గా పనికొచ్చేటువంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి వీడియోలు నేను తయారు చేస్తున్నాను. నేను ఫాలో అవుతుంది మొత్తం సిఎస్ఆర్ నెట్ సిలబస్నే ఫాలో అవుతున్నాను కాబట్టి కంటిన్యూగా నేను వీడియోలు చేసుకుంటూ పోతాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏంటంటే స్టాప్ చేయవద్దు. రీడింగ్ చేయడం అనేది స్టాప్ చేయొద్దు, అప్పుడే మనకు అయిపోలేదు. సో ఫ్యూచర్లో మీకు డిఎల్ ఎగ్జామ్ పడవచ్చు, లేదా ఇంటర్ సంబంధించినటువంటి లెక్చరర్ జాబ్స్ పడవచ్చు. ఏ కాంపిటీషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయినా ఈ వీడియోలు మీకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎంఎస్సి చదివేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే, అలానే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యి పీజీకి ఎంట్రన్స్ రాసే వాళ్ళైనా, అంటే ఇప్పుడు ఆల్రెడీ పీజీ సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు థర్డ్ ఇయర్ చదివేటువంటి డిగ్రీ హోల్డర్స్ ఉండొచ్చు. అలానే ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకు ఈ వీడియోలన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు 10 మందికి దీన్ని మెసేజ్ ద్వారా పంపించి సబ్స్క్రైబ్ చేయించి ఆ పేద విద్యార్థులకు తోడ్పడతారు అని భావిస్తూ నెక్స్ట్ వీడియో కోసం మీరు ఎదురు చూడండి. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. కాబట్టి మీరందరూ కూడా 10 మందికి దీన్ని చేరవేంచి సబ్స్క్రైబ్ చేపిస్తారని భావిస్తున్నాను. సెలవు.